అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలము దండుపల్లె, అదేవిధంగా వెల్దుర్తి గ్రామాలతో పాటు వీరప్రాయనపల్లె మండలం కొమ్మద్ది ఈ పరిసర గ్రామాలలో ఉల్లి సాగు చేసినటువంటి రైతులను, రైతుల సమస్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 ఎకరాలలో ఉల్లి సాగు చేసినట్లు ప్రాథమికమైనటువంటి అంచనా ఉంది. ఈ ఉల్లి సాగు చేయడానికి ఎకరాకు వెరసి కనీసం అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఇవన్నీ కలిపితే ఎకరాకు ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది. కానీ ఇవాళ దిగుబడి చూసుకున్నప్పుడు 60 నుంచి 80 క్వింటాళ్ళు దిగుబడి వస్తే మార్కెట్లో అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్లో 700 నుంచి ₹1,000 లోపు మాత్రమే కొనుగోలుదారులు అడుగుతున్నారు. ఈ చొప్పున వేసుకున్నప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి రైతులకు ఎదురవుతూ ఉంది. ప్రభుత్వం ఏమో 1,200తో కొనుగోలు చేస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసినటువంటిది కానీ, కడప జిల్లాలో అధికారులు, మార్కెట్ అధికారులు ప్రకటించినటువంటి కమలాపురము, మైదుకూరు మార్కెట్ యార్డులలో ఈ రోజు నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా కొనుగోలు చేసినట్లు, ప్రారంభించినట్లు ఎక్కడా కూడా లేదు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1,200తో క్వింటా ధర కొనుగోలు చేసినా కూడా రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా సరిపోదు. ఇంకా రైతు శ్రమ ఏం కావాలి? వర్షమడి నష్టపోయినటువంటి ఈ నష్టం ఏ విధంగా పూడ్చాలి? రైతులకు అయినటువంటి అప్పులు ఏ విధంగా విముక్తి కావాలి? కానీ ప్రభుత్వం మాత్రము కేవలము కంటి తుడుపు చర్యలాగా ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప నిజంగా రైతులు, ఉల్లి రైతులు ప్రధానంగా దాదాపు 4 మాసాల పాటు ₹1,00,000 ఎకరాకు పెట్టుబడి పెట్టి తీరా దిగుబడి వచ్చే సమయానికి ధరలు పడిపోతే ఆదుకోవాల్సినటువంటి పాత్ర నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? పైగా ఏం చేస్తున్నారు ట్రేడర్సు? ఈ కొనుగోలుదారులు తరుగు పేరుతో ఒక క్వింటా 100 కేజీలు అయితే 15 కేజీలు తరుగు పేరుతో కొల్లగొడతారా? కాబట్టి ఇవన్నీ కూడా దీంతో పాటు ప్రభుత్వం ఏమో ఏం చెప్తుంది, మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో కోల్డ్ స్టోరేజు, వేరే హౌసులు, రకరకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. కానీ ఇవాళ ఎక్కడే కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా జిల్లాలో రైతులకు కోల్డ్ స్టోరేజు కట్టి ఏమైనా నిర్మించారా అని మేము అడుగుతా ఉన్నాం. దాని పర్యవసానమే ఇవాళ 3 రోజులు లేట్ అయితే భూమిలో కుళ్ళిపోతుంది, 3 రోజులు లేట్ అయితే బయట కుళ్ళిపోతుంది. పంట చేతికి వచ్చిన మరుక్షణం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. బయటేమో ట్రేడర్స్ విపరీతమైనటువంటి దోపిడీ. పోనీ ప్రభుత్వం ఏమైనా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తుందంటే ప్రభుత్వం కూడా 1,200 అనేటువంటి ఒక మాట చెప్పేసి కంటి తుడుపు చర్యగా మాట్లాడితే ఉల్లి రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి? వరుసగా గడిచినటువంటి ఈ 4-5 సంవత్సరాలుగా చూస్తే పంటేమో సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది జిల్లాలో. గతంలో 6,000 ఎకరాలు ఉన్నటువంటిది ఈరోజు 10,000 ఎకరాలకు పెరిగింది. పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతుల యొక్క అవసరాలు, రైతుల యొక్క కష్టాలు పరిష్కారం చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి ఆలోచన చేయకపోతే ఒక పక్కేమో వర్షాలు ఎడాపెడా కొడతా ఉన్నాయి, ఇంకొక పక్కేమో పంటలు గడ్డ ఊరి దీన్ని ఒడుపుకునే దశలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కనీస మద్దతు ధర క్వింటాకు ₹3,000తో ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము శనివారం నాడు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ ఆందోళన కార్యక్రమానికి ఉల్లి సాగు చేసిన ప్రతి రైతు కూడా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.